ఇదంతా ఊరోళ్ళ సొమ్ము తాకట్టు పేరుతో ఇక్కడికి వచ్చి చేరాయి. మీ మామగారిది వడ్డీ వ్యాపారం కదా, ధర్మ వడ్డీ పేరు చెప్పి 125 రూపాయలు వడ్డీ వసూలు చేస్తుంటాడు. నాకోసారి డబ్బులు అవసరం ఉండి నా బైక్ తాకట్టేటాను, ఇప్పటికీ వడ్డీ కడుతూనే ఉన్నాను. అసలు ఈ ఇంట్లో ఏ సామాను మంది కాదు. మునుల ఓలే ఈ ఇంటిలో బూజు పట్టి పడి ఉన్నవి. ఇది మా 7 తరాలు కూర్చి వడ్డీ కడుతూనే ఉన్నాం. ఏం మొహం పెట్టుకుని కూర్చున్నావు? మా ఫ్యాన్ గాలి నువ్వు అనుభవిస్తున్నావా? ఇది గాలి కాదు, నిప్పులు కుంపటి. నీకు మా ఉసురు తగులుతుంది. అమ్మో, ఏది ముట్టుకున్నా తిడుతున్నట్టే అనిపిస్తోంది. తాకట్టు ఉసురు తరతరాలు వెంటాడుతుందంట. వేమన శతకంలోనూ ఇదే చెప్పారు, సుమతి శతకంలోనూ ఇదే చెప్పారు. ఏమైతేనే ఎవరి వస్తువులు వాళ్ళకి ఇచ్చేయాలి. యాదో సినిమా 3 గంటలు వేస్ట్, 300 వేస్ట్. సినిమాలో బ్రహ్మానందం గారి క్యారెక్టర్ అంటే చిచి నాకే నచ్చలేదు. యామిగ్గానే ఉంది కదండి, నాకు బలి నవ్వు వచ్చింది. నాకు వాంతి వచ్చింది. మెల్లిసిగలం సినిమాలో వాడి క్యారెక్టర్ అంటే 3 రూపాయలు వడ్డీకి ఇవ్వడం ఏంటి? 10 రూపాయలు వడ్డీ అనే, లేకపోతే అది వడ్డీ అనిపించుకుంటుందా? ఇప్పుడు ఈ దిక్కుమాలిన సినిమా చూసి రేపటి నుంచి మనతో వడ్డీలు బేరాలు ఆడతారు, అప్పుడు తెలుస్తుంది మనకి. ఎండాంజనేయం బొమ్మేది. నేనే ఇచ్చేసాను. ఈ రోజు చాలా మంచి రోజని ఊళ్ళో వాళ్ళందరినీ రమ్మని చెప్పి మొత్తం ఇచ్చేసాను. మరి డబ్బు అసలు ఇచ్చారు. వడ్డీయా? ఛీ, అక్కర్లేదన్నాను. కొందరేమో అసలు ఇచ్చారు, ఇంకొందరేమో దసరా ప్యాక్ ఇస్తామన్నారు, ఇంకొందరేమో పాపం దీపావళి ప్యాక్ ఇస్తామన్నారు, ఇంకొందరేమో సంక్రాంతి ప్యాక్ ఇస్తామన్నారు, ఇంకొందరేమో కొంప ముంచావు. అవును, అందరూ అదే అంటున్నారు. మీరందరు కొంపలు ముచ్చుతున్నారు, అందుకే ఇచ్చేసాను. వడ్డీ అంటే రోజు రోజుకి తలలు పెంచుకునే పావండి. అది తీసుకున్న వాళ్ళ ఇంట్లో ఉన్నా, ఇచ్చే వాళ్ళ ఇంట్లో ఉన్నా ప్రమాదమే. వేమన శతకంలోనూ ఇదే చెప్పారు, సుమతి శతకంలోనూ ఇదే చెప్పారు. ఇంకొద్దండి, ఊళ్ళో వాళ్ళు అడిగినా విరవకండి. అంతుందా? చాలా ఉంది. ఏంటన్నా ఇది ఆపడదే? ఎంత పిండి పెట్టినా బలవట్లేదు. నీట్ అయిపోయారా? చిన్నప్పటి నుంచి తింటున్నావు. ఎత్తు పెరిగావా, లావు ఎక్కావా? అది అంతే. మార్నింగ్ కౌబాయ్స్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఎక్కడికి వెళ్తున్నారు? తోటకి వెళ్తున్నామండి. నేను కూడా వస్తాను. వద్దండి బాబు, పైన ఎండ ఉంది, తోట అంతా బుడతపోదండి. అయితే ఏంటి, అమెరికాలో కూడా ఎండ్ ఉంటుంది. అయితే ఎక్కండి. లెట్స్ గో. చాలా ఈజీగా ఎక్కిసారంటే. ఆయన ఏంటి, మేము కూడా ఎక్కుతాం. ఏది ఎక్కు. కింద మీ మామ జంగిడి. వీటి పేర్లేంటి? రాముడు, భీముడు అండి. అవి పాతకాల పేర్లండి. ఇప్పుడు సాత్కతలండి. రామ్సన్, భీమ్సన్. నేను కూడా డ్రైవ్ చేస్తాను. డ్రైవింగ్ చేయడానికి ఇదే మార్తికారు కదండి, ఈ ఎద్దులు బండి అండి. డోంట్ వరీ, నా దగ్గర అమెరికన్ లైసెన్స్ ఉంది. ఆ లైసెన్స్ తో ఇట్లకి సంబంధం లేదండి. ఇట్లా కానీ తిక్కరగిందండి, ముగ్గురు కుమ్మేస్తాయండి. పర్లేదు, ఇవ్వండి, డ్రైవ్ చేస్తాను. ఒకసారి కదా మెల్లిగా మెల్లిగా. ఇంకా ఫాస్ట్ గా పరిగెత్తాలంటే ఏం చేయాలి? ఆయనకి ఏం తెలుసు, కట్టినా అమెరికా. డ్రైవింగ్. లైసెన్స్. అమెరికన్ లైసెన్స్. బురద గుడ్డు. బురదాబాద్, సన్బాద్. అవును, మా బొడ్డోడేడి మట్లో కూరిపోయాడా అన్నా? ఏంటన్నా ఊరిపోయమ్మ లోపలికి? స్పీడ్ వెళ్ళాలంటే ఏం చేయాలమ్మా? నాలుగు తగిలించాలన్నా. స్పీడ్ వెళ్తుందా? నమస్కారం. అయ్యయ్యో, నాకు ఇన్ని తెలివితేటచ్చిన దేవుడు చదువు ఇవ్వలేదే. ఏంట్రా? అబ్బాయి ఏం లేదు, ఏం లేదు. ఏడుస్తున్నావు, ఏమీ లేదంటావు. సంగతి ఏంటో చెప్పు, నేను ఎవరికి చెప్పలే. పట్టు చెయ్యి పట్టు. అయ్యో, ఉత్తరం కనపడిపోయింది. ఉత్తరమా? ఎవరు రాశారా? నా లవర్. నీకు లవ్వరా?
నాకే కాదు మా నాన్న మా తాత మా ముత్తాత అందరూ లవ్వాడి పెళ్లి చేసుకున్నారు తెలుసా? ప్రేమ గుడ్డిదని మీ వంశాన్ని చూసే కనిపెట్టినట్టున్నారు. అది సరే గాని నీ లవ్వర్ ఎవరు? నీకు చెప్పడానికి నేను తెలివి తక్కువన్నా? నువ్వు చాలా తెలివైనడు అని నాకు తెలుసు. మరి నీ లవర్ నీకు లవ్ లెటర్ రాసిందంటే అది చదువుకొని ఉండాలి కదా. మరి గుమ్మస్తా కూతురు చదువుకుంటుంటది ఏంటి? ఏటి గుమస్తాగా ఉంది కూతురా? అయ్యో నోరు సరిపోయింది. అది నీకు మామూలే గాని ఏదో లెటర్ ఈ చదివి చెప్తాను. చదివి చెప్తావా? ఆ చదువు. ఇదిగో ఇక్కడ చదివితే అందరు వింటారు. ఇదిగో ఇదిగో ఇది నా ప్రేమోత్తరం. ఎవరికి పడకుండా చదువు. ఆహా, అమ్మాయి కంటే అక్షరాలే అందంగా ఉన్నాయిరా. అమ్మాయి కూడా అందంగా ఉంటది కదా. మరి బసవయ్య నా ప్రేమ నీదయ్యా. ఇదేంట్రా చెవులు మూసు? నేనేమన్నా తెలివి తక్కువ అనుకున్నావేంటి? నువ్వు ఉత్తరం చదువుతుంటే నీ చెవులకు వినపడుతుంది కదా అందుకని మూసేసా. నేను చదివే లెటర్ నాకు వినపడుతుందని నా చెవులు మూసేసావా? అబ్బాబాబాబాబాబాబా, సూపర్ రా. నీ అంత తెలివేలోడు ఈ భూమి మీద పుట్టలేదురా, ఇక మీద పుట్టబోడురా. ఇది చదివే లెటర్ కాదురు, నవిలే లెటర్. నా ఉత్తరం నా ఉత్తరం. ఒంటరిగా ఉన్నాడు, వేసినట్టు పని అయిపోద్ది. వేదుగా ఉండరా, ఎంత చెడ్డ అల్లుడు గారు కదా. ఏం అల్లుడు గారు, ఏమిటి ఆలోచించారు? ఆలోచించేది ఏమిటండి నా శాంతం. అయినా ఈ వయసులో నాకు మళ్ళీ పెళ్లి ఏమిటి? ఈ మధ్యనే చూపు కూడా కాస్త మదగించింది. మీ అమ్మాయికి కట్టబోయి పురోహితుడికి తాళి కట్టా కట్టగలను. వెళ్ళండి. అంత మాట అనకండి అల్లుడు గారు. నన్ను అలా పిలవదయ్యా, నాకు ఏడుపు వస్తుంది. పాపారావు, ఈ డ్రెస్ ఎలా ఉంది? ఏం తోచగల వాహిని స్టూడియోకి వెళ్ళాను. అక్కడ బట్టలు ఉండగా తెరిచింది, నాకు బాగా చూడేది కదా. ఈడేవిడండి గంటకో డ్రెస్ మారుతున్నాడు. ఈ వేసినట్టు పని అయిపోద్ది. నేను తెచ్చింది ఎవడు పట్టేవాడు వేయడానికి కాదురా. పాపారావు, అలా తెలిసిన నలుగురికి గడ్డ చూపించేస్తాను. బాబా తుపాకీ ఇచ్చాడండి, ఇక్కడ ఇద్దరు కాల్చాలి. ఇది సినిమా తుపాకీ అండి, పేల్దు. అల్లుడు గారు, ఉభయ ఖర్చులు పెట్టుకుని 500 పెళ్లి జరిపిస్తాను. ఒక్క పిల్ల, దానికి అన్యాయం చేయకుండా అల్లుడు గారు. కావాలంటే 25,000 రూపాయలు కట్నం ఇచ్చుకుంటాను. 25,000 తీసుకెళ్లి పాతేయండి. ఈ మాట మా ఆవిడ ఏంటంటే నన్ను ఏ రైలు కింద తోసేసి తను సైకిల్ కింద పడుతుంది. బాబు, మీకు మీ పెద్దలకి 1000 నమస్కారాలు. వెళ్ళిపోయి బాబు, వెళ్ళండి. మాట అంటలేదు, వేసినట్టు పని అయిపోద్ది. చేశారా? మరి ఉసుకెళ్ళండి. నేను అలాగే ఎదురు ఈ పాట మీకు ఇచ్చేసాను, బాగుంది. ఆగండి. ఎవరయ్యా మీరు? మావాడి మీద దౌర్జన్యం చేస్తున్నారు. భద్రాచలం వీళ్ళు నన్ను చంపేస్తున్నారా? నువ్వెప్పుడు వచ్చా? ఇప్పుడే వచ్చాను. అవును, టికెట్ కొన్నావురా? టికెట్లు ఏమిటి? అదేమిటా, మా ఆఫీసర్ గారికి ఆయన భార్యకి బెంగళూరు 2 టికెట్లు కొనమని డబ్బు పంపించాను కదా. నువ్వా డబ్బు పంపించావా? ఎప్పుడురా? పరాచికాలు అడుగు, నువ్వు ఎప్పుడు ఇంతే వెధవా. మొన్న ఏమో నీ సంతకం చేసి డబ్బు తీసుకున్నావు కదరా. ఆయన ఏదో వాగుతున్నాడు. పోనీ ఆయన వేసినట్టు పని అయిపోద్ది. ఏమేస్తావయ్యా పెసరట్లు? ఉరుగా బాబు, మా ఆఫీసర్ చాలా అర్జెంట్ పని అని 10 సార్లు చెప్పాడు. టికెట్లు గ్యారెంటీగా రిజర్వ్ చేస్తానని చెప్పాను. ఇప్పుడు అవి లేకపోతే నా ఉద్యోగం పోయినా పోతుంది. ఉద్యోగం పోతే పోయిందయ్యా. మీరు కాదంటే నా బిడ్డ ప్రాణం పోతుంది. టికెట్ లేకపోతే డబ్బులేనా ఇవరా? నా తంటాలేమో నేను పడతాను. ఇప్పుడు కాకపోయినా వచ్చే నెలన్నా చేసుకుంటానని చెప్పండి బాబు, నా ఏర్పాటునే ఉంటాను. అయ్యా, ఇప్పుడు నేను ఎవరిని ఇయ్యాలి? నిన్ను నువ్వే వేసుకోనాయన. తనని తాను తెలుసుకోవడం, తన చెంపలు తానే వేసుకోవడం వివేకం. అదే బ్రహ్మ సాక్షాత్కారం. రోగం రొచ్చు, సావు పుట్టక, బాల్యం వార్ధక్యం ఈ చర్మభస్త్రికే గాని ఆత్మకు లేవు. సారే జహాసే అచ్చా హిందూ సితా హమారా సారే జహాసే అచ్చా. అందులకే అంతటి గొప్ప దేశములో పుట్టిన వారము కావుననే స్వతంత్రముగా స్వేచ్ఛగా అడుగుతుంటిని. ఆ పిల్ల ఎవరోయి? విలాసమేమి? వయస్సు ఎంత?